శ్రీరామనవమికి రామునికి నైవేద్యంగా పెట్టే 3 రకాల ఈజీ ప్రసాదం రెసిపీస్ చేయడానికి ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టాలి. తర్వాత ఇంకొక గిన్నెలోకి బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యంలోని నీళ్లన్నీ పూర్తిగా వార్చేసి ఒక కాటన్ క్లాత్ పైన పల్చగా పరిచి ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసి మెత్తని పిండి జల్లించుకుని ఎప్పటికప్పుడు తడి ఆరిపోకుండా నొక్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో బెల్లం కొద్దిగా పిండి వేస్తూ చలివిడి ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించి కలిపితే ఈజీగా కలిసిపోతుంది. పచ్చి చలిమిడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు బెల్లం వేసి కరిగించిన తర్వాత యాలకుల పొడి మిరియాల పొడి వేసి కలిపేసి కడిగి శుభ్రం చేసిన తులసాకులు వేసి కలిపితే పానకం నైవేద్యం రెడీ. నానబెట్టిన పెసరపప్పులోని నీళ్ళన్నీ కూడా పూర్తిగా వార్చేసుకుంటే వడపప్పు నైవేద్యం కూడా రెడీ.